వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేయడంతో నోట్ల మార్పిడి కోసం ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. పాత నోట్లు మొత్తం మార్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ విషయం తెలిస్తే కనీసం ఒక్క నోటైనా దాచుకోవడానికి ప్రయత్నిస్తారేమో. అసలు విషయం ఏంటంటే 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 5,000, 10,000 నోట్లను ప్రవేశపెట్టింది. ఇంత పెద్ద విలువ కలిగిన నోట్లను ఇండియాలో ప్రవేశపెట్టడం అదే మొదటిసారి. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు వీటిని రద్దు చేశారు. అయితే అప్పటి నోటు ఒకటి ఇప్పుడు ఈ నోట్ల వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. 1978లో చలామణిలో ఉన్న ఓ 5,000 నోటును వేలం వేసేందుకు మరుదర్ ఆర్ట్స్ యాక్షన్ హౌస్ ముందుకొచ్చింది. 2000వ సంవత్సరం తర్వాత నోట్ల వేలం చట్టబద్ధం కావడంతో అప్పట్లో పాత 1,000 రూపాయల నోట్లను ఈ యాక్షన్ హౌస్లో వేలానికి పెట్టారు. ఈ 1,000 రూపాయల నోటు ధర అప్పట్లో 2.4 లక్షలు పలికింది. దేశవ్యాప్తంగా నోట్లపై చర్చ జరుగుతుండడంతో మరోసారి పాత నోట్లను వేలం వేసే ప్రక్రియకు ఈ యాక్షన్ హౌస్ యాజమాని రాజేంద్ర మేరు తెరలేపారు. అప్పటి 5,000 నోటును ఇప్పుడు వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నోటును దక్కించుకోవడానికి 30 లక్షలు పెట్టేందుకు కూడా ఓ బడా వ్యాపారి ఆసక్తి చూపుతున్నాడట. అయితే 5,000, 10,000 నోట్లను బహిరంగంగా వేలం వేయడం చట్టవిరుద్ధం. అందుకే ప్రైవేట్ సేల్లో ఆ నోటును అమ్మడానికి నిర్ణయించుకున్నాడట. ప్రైవేట్ సేల్లో ఆ నోటుకు పలికిన ధర 30 లక్షలు. అందుకే పాత నోటు కూడా ఏదో ఒకరోజు అదృష్ట దేవతగా మారే అవకాశం ఉందని, కనీసం 2-3 నోట్లనైనా ఉంచుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారు కొందరు ప్రజలు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.